ప్రియులారా, మనము మరలా హెబ్రీ పత్రిక ధ్యానంలోనికి వస్తూ ఉన్నాం. సో ఈరోజు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 25 వచనాలను మనం చూసుకోబోతూ ఉన్నాం. హెబ్రీ పత్రికను మనం ధ్యానం చేసుకోవడానికి ప్రారంభించినప్పుడు హెబ్రీ పత్రికలో 3 ప్రధానమైన భాగాలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. హెబ్రీ పత్రిక యొక్క ప్రధాన విభజన 3 ప్రధాన భాగాలు. మొదటి భాగము యేసుక్రీస్తు వ్యక్తిగా మహోన్నతుడు. జీసస్ ఈజ్ గ్రేట్ ఆర్ క్రైస్ట్ ఈజ్ గ్రేట్ ఆర్ గ్రేటర్ ఇన్ హిస్ పర్సన్. ఒక వ్యక్తిగా ఈజ్ గ్రేటర్ ఇన్ హిస్ పర్సన్. రెండవది యేసుక్రీస్తు పరిచర్య మహోన్నతమైనది. సో ద మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ గ్రేటర్. మూడవ భాగము యేసుక్రీస్తు కోరికలు మహోన్నతమైనవి. ద డిమాండ్స్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ గ్రేటర్. సో మొదటి భాగము 1వ అధ్యాయం 1 నుంచి 7వ అధ్యాయము 28 వచనాల వరకు చూశాం. అలాగే రెండవ భాగము 8వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ అధ్యాయము 18వ వచనం వరకు చూసుకున్నాం. ఇప్పుడు మనము 3వ ప్రధానమైన భాగములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. అదేమిటంటే క్రైస్ట్ ఈజ్ గ్రేటర్ ఇన్ హిస్ డిమాండ్స్. యేసుక్రీస్తు కోరికలు మహోన్నతమైనవి. 10వ అధ్యాయము 19వ వచనం నుండి 13వ అధ్యాయము చివరి వరకు, లేదా పుస్తకం యొక్క చివరి వరకు, అనగా 17వ వచనం వరకు. సో నౌ విల్ సీ ద డివిజన్. సో 3వ భాగం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి 13, 17 వరకు. యేసుక్రీస్తు మన నుండి విశ్వాసముతో కూడిన శ్రేష్టమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకు? యేసు ప్రభువు వ్యక్తిగా శ్రేష్ఠుడు. యేసు ప్రభు పరిచర్య శ్రేష్టమైనది, లేదా ఆయన ప్రధాన యాజకత్వం శ్రేష్టమైనది. యేసు ప్రభు ఏ కృత నిబంధనకైతే మధ్యవర్తో, ఆయన ఒక శ్రేష్టమైన నిబంధనకు శ్రేష్టమైన మధ్యవర్తిగా ఉన్నాడు. కనుక యేసు ప్రభు తన డిమాండ్స్లో కూడా శ్రేష్ఠుడే. ఆయన మన నుండి ఏవో చీప్ విషయాలు అడగడం లేదండి. ఏదో చీప్ సంగతులు ఆయన మన నుండి కోరుకోవడం లేదు. ఆయన మన నుండి ఒక శ్రేష్టమైన జీవితాన్నే ఆశిస్తూ ఉన్నాడు, శ్రేష్టమైన జీవితాన్నే కోరుకుంటూ ఉన్నాడు. అది 3వ ప్రధానమైన భాగం. ఈ 3వ ప్రధానమైన భాగంలో మనం సబ్ డివిజన్స్ చూద్దాం, విభాగాలను చూద్దాం. సో ఇక్కడ 10వ అధ్యాయము 19 నుంచి 25 వచనాలు ఈ 3వ భాగంలోని మొదటి భాగం. క్రీస్తు ద్వారా దేవుని చేరుటకు మార్గము సిద్ధపరచబడినది గనుక దేవుని వద్దకు చేరుదము. లెట్ us draw nearer to God because Christ has established the way through him. రెండవ విభాగం ఏమిటంటే 10:26 నుంచి 12:29 వరకు. చాలా పెద్ద భాగం ఇది. విశ్వాసముతో కొనసాగమనే పిలుపు, హెచ్చరికలు. వాక్ బై ఫెయిత్, ఎ కాల్ టు వాక్ బై ఫెయిత్. ఆల్సో ఇట్ ఇన్క్లూడ్స్ వార్నింగ్ ప్యాసేజెస్. 3వ భాగం ఏమిటంటే 13వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు. విశ్వాస జీవితాన్ని ప్రదర్శించుట. విశ్వాస జీవితాన్ని ప్రదర్శించుట. Now we are getting into the first part. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం
19 నుంచి 25 వచనాలు. సో ఈ భాగాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇది కూడా 3 భాగాలుగా ఉంది. మొదటిది విశ్వాసముతో సమీపించుట, డ్రా నియర్ టు గాడ్ త్రూ ఫెయిత్. సో ఇక్కడ 6 ఏర్పాట్లు, 6 ప్రావిజన్స్, 19 to 21 వర్సెస్. రెండవ భాగము నిరీక్షణతో గట్టిగా పట్టుకుందాం, హోల్డ్ ఆన్ టు ఫెయిత్ త్రూ హోప్. 6 ప్రివిలేజెస్, 6 ఆధిక్యతలు, 22, 23 వచనాలు. మూడవది ప్రేమతో ఒకరిని ఒకరు పురుకొల్పుదాం, ఎంకరేజ్ వన్ అనదర్ ఇన్ లవ్. 6 పాజిటివ్ రెస్పాన్సెస్, 6 బాధ్యతలు, 24, 25 వచనాలు. నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద ఫస్ట్ వన్, విశ్వాసముతో సమీపించుట. 6 ఏర్పాట్లు, 6 ప్రావిజన్స్. 10వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు. నౌ లెట్ us read this. 19 నుంచి 20 వచనాలు చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 10. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అని తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను. సో ఇది ఈ భాగములో 6 ఏర్పాట్లను గురించి మాట్లాడుతూ ఉన్నాడు, విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసముతో దేవునిని సమీపించండి అని మాట్లాడుతూ, దేవునిని విశ్వాసముతో సమీపించడానికి మన కొరకు చేయబడిన 6 ఏర్పాట్లు, 6 ప్రావిజన్స్ త్రూ విచ్ వీ కెన్ అప్రోచ్ గాడ్ ఆర్ డ్రా నియరర్ టు గాడ్. ఈ 6 ప్రావిజన్స్ చూద్దాం. 6 ప్రావిజన్స్. మొదటిది యేసు ప్రతిష్ఠించిన మార్గమున అంటాడు. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. చూడండి, ఇక్కడ ప్రతిష్ఠించిన మార్గం. ఇంతకుముందు ఈ మాటను మనము చెప్పుకున్నాం. అదేమిటంటే, మోషే పాత నిబంధనను ప్రతిష్ఠించాడు, రక్తము ద్వారా ప్రతిష్ఠించాడు. అది గత టాపిక్స్లో మనం చూసినప్పుడు ఐ థింక్ కనీసం 4 సార్లు అయినా ఈ వచనాన్ని మనం చూసాం. సో ఆ పాత నిబంధనను, పాత మార్గాన్ని, దేవుని వద్దకు వెళ్ళే మార్గాన్ని మోషే ప్రతిష్ఠించాడు. ఇక్కడ యేసు ప్రభువు ప్రతిష్ఠించాడు. యేసు ప్రభువు ప్రతిష్ఠించాడు. దాన్ని మనము గుర్తించాలి. ఏమిటి ఇక్కడ యేసు ప్రభు ప్రతిష్ఠించాడు అంటే, ఆల్రెడీ మొదటి భాగములో దీని గురించి చాలా వివరించాడు. యేసు ప్రభువు మోషే కంటే శ్రేష్ఠుడు, యేసు ప్రభువు అహరోను కంటే శ్రేష్ఠుడు. సో మోషే ప్రతిష్ఠించిన మార్గము యేసు ప్రభు ప్రతిష్ఠించిన మార్గముతో పోలిస్తే అది చాలా తక్కువ స్థాయిలో మనకు కనపడుతూ ఉన్నది. తక్కువ స్థాయిలో కనపడుతూ ఉన్నది. ఇది యేసు ప్రభు ప్రతిష్ఠించినటువంటి మార్గము అనే మాట మనము గమనించాలి. ఈ సమయంలో మనం ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, నేనే సత్యమును జీవమును మార్గమును. 3 మాటలు గమనించండి ఇక్కడ. నేనే సత్యాన్ని, జీవాన్ని, మార్గాన్ని. ఐ ఆమ్ ద వే, నేను మార్గాన్ని. మరొక దగ్గర యేసు ప్రభు వారు చెప్పారు యోహాను సువార్తలోనే, నేనే గొర్రెలు ప్రవేశించు ద్వారమును. సో హీ ఈజ్ ద డోర్ అండ్ హీ ఈజ్ ద వే. సో యేసు ప్రతిష్ఠించిన మార్గము. సో మనము ఆల్రెడీ వచనాలు చదవట్లేదు, బాగా అందరికీ తెలిసిన వచనాలని. యేసు ప్రభు వారు చాలా క్లియర్గా తాను ఈ భూమి మీద ఉన్నప్పుడు తాను చెప్పాడు, నేను మార్గాన్ని అనే విషయాన్ని చెప్పాడు.
ఒక వ్యక్తి తండ్రి దగ్గరికి రావాలి అనుకుంటే నేను మార్గాన్ని, వాళ్ళందరికీ అన్నారు ఈయన మార్గం ఏంటి? మార్గము ప్రత్యక్ష గుడారం దగ్గర ఉంది కదా, మార్గము దేవాలయంలో ఉంది కదా, మేము ఆ యొక్క ఆవరణం యొక్క గేటు తెరుచుకొని లోపలికి వెళ్తాము. యాజకులు ఆ అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి తెర దాటుకొని వాళ్ళు లోపలికి వెళ్తారు. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఆ తెర గుండా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. దెన్ హౌ కెమ్ హీ విల్ బికమ్ ద వే? ఈయన మార్గం ఎలా అవుతాడు? ఇట్ వాజ్ ఎ పజల్ టు దెమ్, ఇట్ వాజ్ ఎ రిడిల్. వాళ్ళకి అది అర్థం కాలేదు. సో అదే విషయాన్ని ఈ హెబ్రీయులైనటువంటి యూదుల్లో నుంచి క్రైస్తవులైనటువంటి వీరికి, ఇంకా యూదా మతాన్ని వేలాడుతూ పూర్తిగా క్రైస్తవులుగా మార్చబడకుండా అటు ఇటు కాకుండా ఉన్నటువంటి వారికి చెప్తున్న మాట ఏమిటంటే, ఇది యేసు ప్రతిష్ఠించిన మార్గము. నెవర్ టు కంపేర్ విత్ మోసెస్, ద వే దట్ మోసెస్ ఆర్డైన్డ్. మోషే ప్రతిష్ఠించిన మార్గాన్ని మీరు దాని వైపు చూడకండి అంటూ మరొక మాట చెప్తున్నాడు. రెండవ మాట ఏమంటాడంటే, ఇది నూతనమైన తెర అంటాడు. ఇది నూతనమైన తెర, ఇది నూతనమైనది. ఇది తెర అని ఎందుకన్నామంటే, కింద మనం చదివితే, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము అన్నాడు. కనుక ఇక్కడ తెర అనే మాట ఉపయోగిస్తున్నాం. సో రెండవ మాట ఏమంటాడంటే, రెండవ ప్రావిజన్, ద ఫస్ట్ ప్రావిజన్ ఏమిటంటే యేసు ప్రతిష్ఠించిన మార్గం. రెండవ ప్రావిజన్, రెండవ ఏర్పాటు ఏమిటంటే నూతనమైనటువంటి తెర. ఎందుకు ఇది నూతనమైన తెర? ఎందుకు ఇది నూతనమైనది? ఎందుకంటే అది పాతది. ఇంతకుముందు మనము పాతది 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 అని చాలా చెప్పుకున్నాం. చాలా రీసెంట్గా మనం విన్న మాట ఏమిటంటే, పాతది గనుక అది గతించిపోవడానికి సిద్ధముగా ఉన్నది. పాతది గనుక అది కృషించిపోవడానికి సిద్ధముగా ఉన్నది. అదండి, ఇది పాతది. ఏమిటా పాతది? ఏమిటా పాతది? పాతదంటే ఏమిటంటే, యేసు ప్రభువు నూతనమైన తెర. ఎందుకు యేసు ప్రభు నూతనమైన తెర అంటున్నాడు ఇక్కడ? ఎందుకు నూతనమైనది? అది ఎందుకు పాతది? ఆల్రెడీ దీని గురించి చాలా డిస్కషన్ అయిపోయింది. ఆ రెండవ ప్రధానమైన భాగములో దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకొచ్చాడు. బహుశా అది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అది పాతది ఎందుకంటే ఆ బలులు, పాత బలులు. ఎందుకు పాత బలులు అన్నామంటే, పాతది అంటే అర్థం ఏంటంటే మళ్ళీ ఉపయోగపడనిది, మళ్ళీ ఉపయోగపడనిది అని అర్థం అండి. అది పాతగా అయిపోయిందంటే అర్థం ఏంటి? వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇట్ అగైన్, వీ నీడ్ ఏ న్యూ వన్, ఏ రీప్లేస్మెంట్ ఈజ్ నీడెడ్. పాతది అంటే అర్థం అది. సో అందుకే వాళ్ళు మాటి మాటికి బలి అర్పిస్తున్నారు. ఎందుకు? అర్పించిన బలి పాతదైపోతూ ఉంది, అర్పించిన బలి పాతదైపోతూ ఉంది. అందుకే కొత్త బలి అర్పించగానే మళ్ళీ పాతది, ఇంతకుముందు అర్పించిన బలి పాతదైపోయింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్రైస్ట్, యేసు ప్రభు యొక్క బలి అది ఒకటే, వన్స్ అండ్ ఫర్ ఆల్, వన్స్ ఫర్ ఎవర్. దాని తర్వాత ఇంకొక బలి లేదు కనుక ఇది పాతదయ్యే అవకాశము లేదు. ఇది పాతది కాదు కనుకనే దానికి రీప్లేస్మెంట్ లేదు. ఇది పాతది కాదు కనుకనే దానికి మళ్ళీ ఇంకొకటి లేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే నూతనమైన తెర అంటున్నాడు. తెర అనే మాట మనం తర్వాత అర్థం చేసుకుందాం. నూతనమైన తెర అనే మాట మనము తర్వాత అర్థం చేసుకుందాం. సో ఇట్ ఈజ్ ఎ న్యూ వన్. మూడో విషయానికి వద్దాం. మూడవది ఏమంటాడంటే జీవము గల తెర అంటాడు, లేదా నూతనమైన మార్గము, జీవము గల మార్గం. ఈ రెండు మాటలు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే యేసు శరీరము అనే తెర అనే మార్గము అని కలిపి చెప్పాడు కనుక తెర, మార్గం అనేవి ఇక్కడ సినానిమస్గా వాడబడ్డాయి. కనుక తెర అనే మాట అయినా వాడుకోవచ్చు, మనము మార్గం అనే మాట అయినా వాడుకోవచ్చు.
సో జీవము గల మార్గం లేదా జీవము గల తెర. యేసుప్రభు ఇంతకుముందే డిక్లేర్ చేశారు, చెప్పుకున్నాం, నేనే సత్యమును మార్గమును జీవము. లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభు వారు ఒక మాట ఉపయోగించారు. ఆయన ఉపయోగించిన మాట ఏమిటంటే, మార్తా, లాజరు లేస్తాడని నమ్ముతున్నారా మీరు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, అవును ప్రభువా, మృతుల పునరుద్ధాన దినమందు లాజరు లేస్తాడు. ఎందుకంటే యూదులు పునరుద్ధానం ఉంది అని నమ్ముతున్నారు, యూదులు నమ్ముతున్నారు. సో యుగాంతమందు పునరుద్ధానం జరుగుతుందని, జీవ పునరుద్ధానికి వెళ్ళే వాళ్ళు జీవానికి పోతారని, మరణ పునరుద్ధానానికి మరణానికి పోతారని దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఉంది. ఇక పునరుద్ధానాన్ని గురించి కూడా కొన్ని మాటలు వేరే వేరే ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నాయి. సో దే బిలీవ్ ఇట్. అప్పుడు యేసు ప్రభువారు ఒక మాట అన్నారు, నేనే జీవమును నేనే పునరుద్ధానమును. అది ప్రభువారు వాడినటువంటి మాట. నేనే జీవమును నేనే పునరుద్ధానమును అంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. లాజరు బ్రతికాడండి, మళ్ళీ చచ్చిపోలేదా? చనిపోయాడు కదా. లాజరు కంటే ముందు కొద్దిమంది 2-3 బ్రతికారు, వాళ్ళు చనిపోయారు. పాత నిబంధనలో కూడా బ్రతికారు, వాళ్ళు చనిపోయారు మళ్ళీని. సో ఇక్కడ దేని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు? ప్రభు ఏమంటున్నాడంటే, ఎప్పుడో పునరుద్ధానము జరుగుతుంది, అప్పుడు తిరిగి లేస్తాడు లాజరు అనే విషయం కాదమ్మా నేను మాట్లాడుతున్నది. ఇప్పుడు లాజరు బ్రతికి బయటికి వస్తాడు, ఆ సంగతి కూడా నేను మాట్లాడడం లేదు. నేను మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను జీవాన్ని, పునరుద్ధానము అంటే మనందరికీ బాగా కంటత వాక్యం అండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఏంటది? మీరు పాపం అతిక్రమంలో చేత చచ్చిన వారై ఉండగా మీరు క్రీస్తునందు బ్రతికించబడ్డారు. సో మన ఆత్మ తిరిగి బ్రతికింది. మన ఆత్మ, చచ్చిపోయినటువంటి ఆత్మ తిరిగి బ్రతికింది. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అదే తిరిగి జన్మించడం ఇవన్నీ మనం చెప్పుకుంటామండి. ఇప్పుడు ఆ మాటల యొక్క డెఫినేషన్స్లోకి నేను వెళ్ళటం లేదు, కానీ ఆ మాట ప్రభువారు చెప్తూ ఉన్నారు, అది జీవము గల తెర, నేను జీవము. సో మనము యేసుప్రభు అనే మార్గముల ద్వారా దేవుని దగ్గరికి సమీపిస్తున్నాం. మనము తిరిగి లేచాం. యూదుల యొక్క నమ్మకం ఏంటి? పునరుద్ధానములో అందరం లేస్తాము, అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం. నో, ఇప్పుడే మనము దేవుని సన్నిధికి వెళ్ళగలము. ఎందుకు? యేసుప్రభు వారు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవడమే కాదు, విశ్వాసం ఉంచిన మన ఆత్మ కూడా తిరిగి బ్రతికింది. దట్ ఈస్ ద ప్రావిజన్ మేడ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసుప్రభు యొక్క శరీరము ద్వారా, శరీరాన్ని బట్టి మనకు చేయబడినది. అందుకే ఇక్కడ మనము ఈ మాట గమనించినట్లయితే హెబ్రీ పత్రికలోనే ఇక్కడ జీవము గలది అనే దాని గురించి మాట్లాడతాడు. 4వ అధ్యాయము 12వ వచనంలో ఇలా అంటాడు. హెబ్రీ పత్రిక 4:12, దేవుని వాక్యము సజీవమైనదై అంటాడు. హెబ్రీ పత్రికలోనే 3 విషయాలు చెప్తాడు. 3 సజీవమైన వాటి గురించి మాట్లాడతాడు. ఒకటి, దేవుని వాక్యము సజీవమైనది. అలాగే 7వ అధ్యాయము 25వ వచనంలో ఏమంటాడంటే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక. యేసు ప్రభు జీవించుచున్నాడు అంటాడు. 3వ మాట 10వ అధ్యాయంలో చెప్పాడు. అది 10:31లో 10:31 మనం చూడబోతున్నాం వివరంగా. ఇక్కడ జస్ట్ చదువుకుందాం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. సో దేవుని వాక్యము జీవము గలది, యేసుప్రభు జీవము గలవాడు, తండ్రి అయినటువంటి దేవుడు జీవము గలవాడు. సో ఇక్కడ జీవము గలది అనే మాట చెప్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఎంత గొప్ప ప్రావిజన్ మనకి యేసుప్రభులో ఏర్పరచబడినది. ఆ జీవము గల వాక్యము మనము విశ్వసించినప్పుడు మనం జీవాన్ని పొందాం.
జీవము గల దేవునిని మనము సమీపించబోతున్నాం. ఉగ్రత గల భయంకరమైనటువంటి దేవుని సన్నిధికి మనము ధైర్యంగా వెళ్ళిపోతున్నాం. మిగిలిన వాళ్ళకి అవకాశం లేదు. అందుకని ఇక్కడ జీవము గల తెర అని వాడుతున్నాడు. అంతేకాదండి, పాత నిబంధనలో దిస్ వాజ్ ప్రామిస్డ్. మనం కీర్తన గ్రంథము చదివితే ఆల్రెడీ ఈ వచనాన్ని మనము హెబ్రీ పత్రికలో ఒకసారి చూశాం. ప్రారంభంలో బిగినింగ్లో 16వ అధ్యాయం కీర్తన 16వ కీర్తనలో 11వ వచనంలో ఇలా అంటాడు, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. ఈ 16వ కీర్తనలో 10వ వచనాన్ని మనం చదివితే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. 11 జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. సో యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి సంబంధించినటువంటి మాట అది. అపోస్తల కార్యముల గ్రంథానికి వద్దాం ఒక్కసారి. అపోస్తల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయములో పేతురు ఈ వచనాన్ని కోట్ చేస్తూ ఏమంటాడంటే 2:27-28లో, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవమార్గములు తెలిపితివి అంటాడు. సో యేసు ప్రభువులో జీవమున్నది, మీరు యేసు ప్రభు దగ్గరికి రండి అనే విషయాన్ని పేతురు మొట్టమొదట మాట్లాడినప్పుడు రక్షించబడిన వాళ్ళు ఎవరండి? యూదులు. ఆ తర్వాత రక్షించబడ్డ వాళ్ళు ఎవరండి? యూదులు. సో ద ఫస్ట్ చర్చ్ వాజ్ ప్యూర్లీ జూయిష్ చర్చ్. యూదులు ప్రభువుని తెలుసుకున్నారు, జీవం దొరికింది వాళ్ళకు, బికాస్ ద లైఫ్ వాజ్ ప్రామిస్డ్. సో దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు హెబ్రీ పత్రిక గ్రంథకర్త, జీవము గల తెర. సో మీరు యేసు ప్రభు దగ్గరకు వచ్చారమ్మా, యేసు ప్రభు దగ్గరకు వచ్చారయ్యా, వై డూ యూ వాంట్ టు గో బ్యాక్ అని ఆ తర్వాత వచనాల్లో అపాస్టసీని గురించి చాలా సీరియస్గా మాట్లాడతాడు. ఆ తర్వాత వచనాల్లో 26 నుంచి వచనాల్లో ఈ టాక్స్ వెరీ సీరియస్లీ అబౌట్ ద అపాస్టసీ, భ్రష్టత్వాన్ని గురించి. ఓకే, ముందుకు వెళ్దాం. ఇప్పుడు 4వ మాట అంటున్నాడు, 4వ ప్రావిజన్, యేసు శరీరము అనే తెర అంటాడు. యేసు శరీరము అనే తెర గురించి ఆల్రెడీ హెబ్రీ పత్రికలో మనం చదివాం. ఇట్ ఈస్ అ రిపీటెడ్ వర్డ్ ఇన్ హీబ్రూస్. 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరవలే ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. అలాగే 9వ అధ్యాయం 3వ వచనం, ఇక్కడ కూడా అలాగే అంటాడు. చూడండి, ఈ 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ గుడారము ఉండెను. తెరలోనికి ప్రవేశించుట, 2వ తెరలోనికి ప్రవేశించుట. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి, రిపీటెడ్ థాట్ ఇన్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్, సంవత్సరానికి ఒక్కసారి తనది కాని రక్తాన్ని తీసుకొని తన కొరకు సమాజము కొరకు ఆ తెరగుండ లోపలికి ప్రవేశించేవాడు. ఇప్పుడు మనము కూడా ప్రవేశిస్తూ ఉన్నాం. దేని ద్వారా? యేసు ప్రభువు శరీరము అనే తెర ద్వారా మనం ప్రవేశిస్తూ ఉన్నాం. యెరూషలేము దేవాలయంలో ఉన్న తెరను గురించి ఏం చెప్తారంటే, ఇట్ ఈజ్ ఆఫ్ 30 feet హైట్, 30 అడుగుల ఎత్తుండి 10 centimeters థిక్నెస్. 10 centimeters థిక్నెస్. ఏమండి, ఇప్పుడు ఒక చిన్న అట్ట, ఒక ఇంత లావు దుప్పటి తీసుకోండి, కాస్త లావుగా ఉన్న దుప్పటి, బహుశా ఉంటే 2 సెంటీమీటర్లు కూడా ఉండదు దాని థిక్నెస్. చింపడం ఎంత కష్టం. మరి ఇఫ్ యూ థింక్ అబౌట్ 10 centimeters థిక్నెస్ అండ్ 30 feet హైట్, యేసుప్రభువు వారు శిలువలో మరణించగానే చెప్పబడిన మాట ఏమిటంటే, దేవాలయము తెర పైనుండి క్రిందకు చిరిగాను. దేవుడే దాన్ని చింపేశాడు. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్న మాటలే, సో నేను దాని దగ్గరికి వెళ్ళటం లేదు. కానీ యేసుప్రభువు అనే శరీరము చినిగిపోయింది గనుక, ఆ తెర తీసివేయబడింది గనుక
ఆ తెర చినిగిపోయింది గనక ఇప్పుడు యేసుప్రభు శరీరం అనే తెర గుండా మనము ప్రవేశిద్దాం. సో యేసుప్రభు శరీరాన్ని ఒక తెరగా పోలిక చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ తెర గురించి మనం చదివితే నీలము, రక్తవర్ణము, ఊదా రంగు, ధూమ్రవర్ణం అని ఉంటుంది పాత బైబిల్లో. నీలము, ఎరుపు, ఊదా రంగు గల పేనిన సన్ననార. సో ఈ సన్ననార అనేది నీతి క్రియలు అనే దానికి మనం సాదృశ్యంగా ప్రకటన గ్రంథంలో చదువుతాం, మిగిలిన పుస్తకాల్లో చదువుతాం. సో క్రైస్ట్ ఈజ్ రైచియస్, ఆయన నీతిమంతుడు. అందుకే ప్రభువారు శిలువ వేసేటప్పుడు పిలాతు ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. యూదా అంటాడు, నేను ఆ నీతిమంతుని అప్పగించాను. చూశారండి, నీతిమంతుడు. నీలము యేసుప్రభు యొక్క దైవత్వాన్ని గురించి మాట్లాడుతుంది. ఆయన పైనుండి దిగి వచ్చాడు. ఊదా రంగు రాజులు వస్త్రాన్ని గురించి మాట్లాడుతుంది. ఈజ్ ద సన్ ఆఫ్ డేవిడ్, మెస్సాయా. ఎరుపు రంగు ఆయన యొక్క యాజకత్వాన్ని, ఆయన యొక్క బలిని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. సో ఆ తెర అది పాతది, అది జీవము లేనిది, మోషే ప్రతిష్ఠించినది. బట్ ఈ తెర యేసు ప్రతిష్ఠించాడు. తనకు తానే ప్రతిష్ఠించుకున్నాడు, తనకు తానే అప్పగించుకున్నాడు. నూతనమైనది, జీవము గల తెర. ఆ తెర చినిగిపోయింది. సో ఎనీబడి కెన్ ఎంటర్, నాట్ ఓన్లీ ద హై ప్రీస్ట్, ఎనీబడి కెన్ ఎంటర్. ప్రధాన యాజకుడు వెళ్ళిపోవచ్చు, యాజకులు వెళ్ళిపోవచ్చు, లేవీలు వెళ్ళిపోవచ్చు, మిగిలిన గోత్రం వాళ్ళు వెళ్ళిపోవచ్చు, అన్యులు కూడా వెళ్ళిపోవచ్చు. అది ఇక్కడ మనం గమనించాల్సిన మాట. ఎందుకు? తెర చినిగిపోయింది. సో ప్రియులారా, దీస్ ఆర్ ద ప్రావిజన్స్ ఆర్ మేడ్ ఫర్ అస్. కాబట్టి ఏమంటాడంటే దేవుని సమీపించండి, దేవుని సన్నిధికి సమీపించండి. 5వ మాట చెప్తున్నాడు, 5వ ప్రావిజన్, ప్రవేశించుటకు పరిశుద్ధ రక్తము అంటాడు. 10వ అధ్యాయంలోనే 20వ వచనంలో ఇలా అంటాడు, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు అంటాడు. ఆయన పరిశుద్ధ రక్తము వలన పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుట. ఆయన రక్తం వలన. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి గొర్రె రక్తం, మేక రక్తం తీసుకొని, ఆవు రక్తం తీసుకొని లోపలికి వెళ్తున్నాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు యొక్క రక్తముతో ఆయన మనకంటే ముందు తన రక్తాన్ని దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళాడు. దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళాడు అంటే దాని అర్థము కొద్దిమంది బోధిస్తారు, యేసు ప్రభు ఒక బంగారు పాత్రలో రక్తం తీసుకొని 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళాడని, అక్కడ రక్తాన్ని ఉంచాడని. దట్ ఈజ్ ఆల్ రాంగ్ టీచింగ్. ఆయన అక్కడ ప్రత్యక్షం అవ్వడమే, ఆయన బలిని, ఆయన పునరుద్ధాన్ని, ఎవ్రీథింగ్ ఇట్ ఈజ్ రిప్రజెంటింగ్ హోల్ ఆఫ్ ఇట్. సమస్తాన్ని రిప్రజెంట్ చేస్తూనే ఉన్నాడు. కనుక ఇక్కడ యేసు ప్రభు యొక్క శరీరము చినిగింది ఆ తెర ద్వారా, పరిశుద్ధ రక్తముతో. గొర్రెలు మేకల రక్తము పరిశుద్ధమైన రక్తము కాదు, కానీ యేసు ప్రభు యొక్క రక్తము పరిశుద్ధమైన రక్తము. ఆ రక్తము మనల్ని దేవుని సన్నిధిలో తీసుకుని వెళ్తున్నాడు. అండ్ ద ప్రావిజన్ 6, 6వ ఏర్పాటు ఇక్కడ ఏముందంటే, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు. ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు. ఇక్కడ ప్రధాన యాజకుడు అనే మాట వాడకుండా గొప్ప యాజకుడు అనే మాట వాడాడు. నాట్ హై ప్రీస్ట్ బట్ గ్రేట్ ప్రీస్ట్. వై ఈజ్ గ్రేట్? మనందరికీ ప్రవేశం దొరికింది కనుక. హీ టుక్ ఆల్ ఆఫ్ అస్. ఆ ప్రధాన యాజకుడు అందరినీ తీసుకొని వెళ్ళలేడు, కానీ ఈజ్ గ్రేట్. ఆ ప్రధాన యాజకుడు భూమి మీద ఉన్న తెరలోనికి వెళ్ళాడు. ఈ ప్రధాన యాజకుడు
ఆయన వెళ్ళిందే కాదు పరలోకానికి, మనల్ని కూడా తీసుకుని వెళ్ళాడు. దట్ ఈస్ వై ఈస్ గ్రేట్. ఈ గ్రేట్ అనే విషయం హెబ్రీ పత్రిక అంతా చూస్తూనే వచ్చాం కనుక నేను ఈ 2-3 మాటలు ఇక్కడ కనెక్టెడ్ మాటలు చెప్పాను తప్ప మిగిలిన వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. పాతవి యూ కెన్ రెఫర్ మై ఓల్డ్ వీడియోస్. ఇప్పుడే ఒక్కొక్కటి పెడుతూ ఉన్నాం యూట్యూబ్లో. యూ కెన్ క్లిక్ ఆన్ టు దట్ అండ్ హియర్ అగైన్ మళ్ళీ ఒకసారి మీరు వినవచ్చు. సో యేసు ప్రభువారు ఆయన గొప్ప యాజకుడు మనకు ఉన్నాడు. నౌ విల్ గో టు ద సెకండ్ పార్ట్. నిరీక్షణతో గట్టిగా పట్టుకుందాము. నిరీక్షణతో గట్టిగా పట్టుకుందాము. 6 ఆధిక్యతలు, 6 ప్రివిలేజెస్. వీఆర్ గోయింగ్ టు సీ హియర్ 6 ప్రివిలేజెస్. అంటే ద ప్రివిలేజెస్ విచ్ వీఆర్ ఎంజాయింగ్ బికాస్ ఆఫ్ ద ప్రొవిజన్స్. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆ వనరుల వలన మనము పొందినటువంటి ఆధిక్యతలు. 22 నుంచి 23 వచనాలు చదువుతున్నాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. హెబ్రీ పత్రిక 10:22 నుంచి 23. సో హియర్ ఈస్ టాకింగ్ అబౌట్ 6 ప్రివిలేజెస్, 6 ఆధిక్యతలు. మొదటి ఆధిక్యత ఏమంటాడంటే కల్మషము లేని మనస్సాక్షి అంటాడు. కల్మషము లేని మనస్సాక్షి. ఇంతకుముందు మనం విన్నాం, వెరీ రీసెంట్గా నేను చెప్పాను. ఏమిటి? మనస్సాక్షిని శుద్ధి చెయ్యలేని బలులు. మనస్సాక్షిని శుద్ధి చేయలేని బలులు. ఇప్పుడు మన మనస్సాక్షి శుద్ధి చేయబడింది, దీని మీద కల్మషము లేదు అంటే ద వెయిట్ హ్యాస్ గాన్, ద వెయిట్ ఈజ్ రోల్డ్ అవే. అదండి, ఆ వెయిట్ వెళ్ళిపోయింది, ఆ బరువు తొలగిపోయింది మన మీద నుంచి. ఆ మనస్సాక్షి శుద్ధి చేయబడింది, శుద్ధి చేయబడింది. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యము దాటిన తర్వాత, యోర్దాను దాటిన తర్వాత, ఇది కొత్త తరం. ఈ కొత్త తరము సున్నతి చెయ్యబడని తరం. సున్నతి చేసుకోలేదు వీళ్ళు. అరణ్యములు పుట్టిన వాళ్ళకి ఎవరికి సున్నతి చేసుకోలేదు. సో అప్పుడు యెహోషువ అన్నాడు, సున్నతి చేసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఆ సున్నతి ఎందుకు? వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కనాను దేవుడు మనకిచ్చినటువంటి రాజ్యం. దే ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ థియోక్రాటిక్ కింగ్డమ్. దైవదత్త సామ్రాజ్యాన్ని వాళ్ళు స్థాపించుకోబోతూ ఉన్నారు కనుక అందులోనికి వెళ్ళేటప్పుడు వీళ్ళు మనస్సాక్షి క్లీన్ అవ్వాలి. సున్నతి జరగకపోతే అందులోనికి వాళ్ళు ప్రవేశించలేరు. ఎందుకంటే సున్నతే నిబంధనకు గుర్తు. సున్నతి ఇచ్చినప్పుడే దేవుడు మీరు నా ప్రజలని చెప్పాడు. కనుక దేవుడిచ్చిన రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వీరు మేము దేవుని ప్రజలం కాదేమో, మాకు సున్నతి జరగలేదేమో అన్న మనస్సాక్షి దోషారోపణ నుంచి వీళ్ళకి విడుదల కావాలి. సో ఇక్కడ పైన జరిగిన సున్నతి కాదండి, మన హృదయాలకే సున్నతి జరిగింది, కల్మషము చెయ్యబడినది. మన హృదయాలకు సున్నతి ఎలా జరిగింది? యేసు ప్రభు తన శరీరమందు మన కొరకు, మన పాపముల కొరకు ఆయన శరీరములో శిక్ష విధించబడిన. రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో చదువుతాం. ఆయనకు శిక్ష విధించబడినది. కల్మషము లేని మనస్సాక్షి, దట్ ఈజ్ అవర్ ప్రివిలేజ్, దట్ ఈజ్ అవర్ ప్రివిలేజ్. అది మన ఆధిక్యత. రెండవ ఆధిక్యత ఏమంటాడంటే నిర్మలమైన ఉదకముతో శుద్ధి చేయబడిన శరీరములు. ఇక్కడ అంటాడు నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరాలు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా శరీరాలు కడుక్కున్నారు, వాళ్ళు నీళ్ళతో కడుక్కున్నారు. మనము నిర్మలమైన ఉదకం. ఏమిటా నిర్మలమైన ఉదకము? ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. హియర్ ఇట్ ఈస్
ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. అంటే వాళ్ళు ఆ గంగాళములో ఉన్న నీళ్ళతో కడుక్కునేవాళ్ళు కదా, అందుకని వాళ్ళు నీళ్ళతో కడుక్కున్నట్టుగా మనం కూడా నీళ్ళతో కడుక్కున్నాం. ఏమిటి నీళ్ళు? నిర్మలమైన నీళ్ళు. ఏమిటా నిర్మలమైన నీళ్ళు? ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. వీఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. మేబీ ఈస్ టాకింగ్ అబౌట్ బ్యాప్టిజం ఆల్సో, బ్యాప్టిజం ఆఫ్ వాటర్స్. నిర్మలమైన ఉదకముతో శుద్ధి చేయబడిన శరీరం. మరి ముఖ్యంగా గుర్తించాల్సింది ఏమిటంటే అవర్ ఫిజికల్ లైఫ్ ఈజ్ క్లెన్స్డ్. సో వీఆర్ గోయింగ్ టు లివ్ ఎ క్లెన్స్డ్ ఫిజికల్ లైఫ్ ఇన్ అవర్ జర్నీ. మనం ఈ భూమి మీద కొనసాగించే ఈ యాత్రలో మన భౌతిక సంబంధమైన క్రియలు శుద్ధి చేయబడ్డాయి కనుక శుద్ధి చేయబడిన క్రియలను మనం ప్రదర్శించబోతూ ఉన్నాము. శుద్ధి చేయబడిన క్రియలను మనము ప్రదర్శించబోతూ ఉన్నాము. సో నిర్మలమైన ఉదకముతో శుద్ధి చేయబడిన శరీరం. నా 3, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత అంటాడు. చూసారా? విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత. మనకు ఒక సంపూర్ణమైన నిశ్చయత ఇవ్వబడినది. సంపూర్ణమైన నిశ్చయత విశ్వాస విషయములో. దెర్ ఈజ్ నో నీడ్ టు డౌట్. దెర్ ఈజ్ నో నీడ్ టు డౌట్ విశ్వాస విషయము. ఎందుకు? కారణం ఏమిటి? చూడండి, పాత నిబంధనలో నిజంగా వాళ్ళ పాపాలు పోయినాయని వాళ్ళు నమ్ముంటే మళ్ళీ బలి చేసేవాళ్ళ? లేదు. ఎందుకు? వాళ్ళ దోషారోపణ చేస్తూనే. అందుకే పైననే అంటాడు, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము అని అంటాడు అక్కడ. ప్రోక్షించబడిన హృదయం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రోక్షించబడిన హృదయము కిందకి వెళ్ళాక చదువుదమ్మా. యథార్థ హృదయము లేదా ప్రోక్షించబడిన హృదయము అన్న మాటలు అక్కడ మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ లింకింగ్ దట్. పైదాన్ని దీన్ని లింక్ చేస్తున్న మాటలు. అది ప్రోక్షించబడిన హృదయం ఎక్కడి నుంచి వచ్చింది? గాడ్ హెస్ ప్రామిస్డ్ ఇన్ ద న్యూ కవెనెంట్. దేవుడు ఇర్మియాతో చేసిన క్రొత్త నిబంధనలో, అదే సమయంలో యెహెజ్కేలుతో కూడా ఆ నిబంధనను జ్ఞాపకం చేస్తున్నప్పుడు యెహెజ్కేలుతో కూడా ఏమని చెప్పాడు? నేను నూతన హృదయాన్ని ఇస్తాను, కడిగిన హృదయాన్ని ఇస్తాను అని చెప్పాడు. మనం చదివే అవసరం లేదండి. యెహెజ్కేలు 36, 26, 27 వచనాలు, ఇర్మియా 31, 33 వచనము ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. సో ఇట్ వాస్ ప్రామిస్డ్. ఈ హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, అయ్యా మీరు యూదులుగా ఉన్నప్పుడు ఎదురు చూచారు కదా కృత నిబంధన కొరకు. కృత నిబంధనలో ఒక అంశం ఏంటి? వాట్ వాస్ ప్రామిస్డ్? ప్రోక్షించబడిన హృదయం, అనగా కడగబడిన హృదయం, చిలకరించబడిన హృదయం. ఇప్పుడు ఆయన రక్తము మన మీద చిలకరించబడింది, మనం శుద్ధి చేయబడ్డాము. సో సంపూర్ణమైన విశ్వాసముతో యొక్క నిశ్చయత విశ్వాస విషయములో. ఎందుకు విశ్వాస విషయములో మనకు సంపూర్ణమైన నిశ్చయత ఉంటున్నది? కారణం ఏమిటంటే ఎఫెసీ పత్రిక మనం వెళ్ళాలి. 2వ అధ్యాయంలో ఇలా అంటాడు. అందరికీ తెలిసిన వచనమేనండి. 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఏంటి దేవుని వరము? విశ్వాసము. You are saved by grace through faith. This is the gift of God. What is that? This faith. చూడండి, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగన్నప్పుడు చచ్చినోడు ఎలా నమ్ముతాడండి? వాక్యాన్ని ఎలా విశ్వసిస్తాడు? మనం విశ్వసించాల్సిందే. మన రక్షణలో దేవుని సార్వభౌమత్వం ఉంది, మానవుని యొక్క స్వయం నిర్ణయాధికారం కూడా ఉంది. హ్యూమన్ ఫ్రీడమ్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ఎ రోల్ అండ్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ద రోల్.
But when we compare, the sovereignty of God is playing 99% and the freedom of man is playing 1%. అది నమ్మడం. అండ్ సో మెనీ థింగ్స్ గాడ్ హ్యాస్ డన్. ఆ నమ్మడం కూడా మనకి ఎలాగండి? చనిపోయిన వాడు ఎలా నమ్ముతాడు? అందుకని ఆయన ఆత్మ మనను బ్రతికించినప్పుడు మనము నమ్మాము, నమ్మినప్పుడు ఆ రక్షణ మనకు వచ్చింది. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రియులారా, నేను ఎక్కువగా దీని గురించి ఇప్పుడు మాట్లాడలేను. ఇది అట్లీస్ట్ 10 hours టాపిక్ ఇట్ ఈస్ కాల్డ్ ఆర్డో సాలిటిస్ అంటాం దీన్ని థియాలజీలో, ఆర్డో సాలిటిస్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టాక్ అబౌట్ ఇట్ నౌ. అయితే ఒకటి, విశ్వాసం విషయంలో ఎందుకంత సంపూర్ణ నిశ్చయత? ఎందుకంటే మనము రక్షణ పొందడానికి మనము ఉపయోగించిన విశ్వాసం అనేది ఉందే, అది మనలో నుంచి వచ్చిన విశ్వాసం కాదు. గాడ్ హిమ్సెల్ఫ్ పుట్ దట్ ఫెయిత్ ఇన్ us. చూడండి, లోతు ఆ సొదొమ గొమొర్రా నుంచి బయటికి రావడానికి తడబడుతున్నప్పుడు దేవదూతలే చేతులు బట్టి లాక్కొచ్చారు బయటికి. దేవదూతలే చేతులు బట్టి బయటికి లాక్కొచ్చారు. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. మనం విశ్వసించాం. ఎస్, మన యొక్క మానవుని ఇష్టం అక్కడ ఉంది, కానీ అది కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఫ్రమ్ గాడ్. ఆయన అంతా కనికరపడ్డాడు మన మీద. అందుకనే మనకు సంపూర్ణమైన నిశ్చయిత ఉన్నది. చూడండి, కొన్నిసార్లు మనం పడిపోతాం, బట్ వీ డోంట్ లూజ్ అవర్ ఫెయిత్. వీ స్టిల్ హ్యాంగ్ ఆన్ టు దట్ ఫెయిత్. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ మ్యాన్ మేడ్, ఇట్ ఈస్ గాడ్ మేడ్. సంపూర్ణమైన నిశ్చయత విశ్వాస విషయంలో, దట్ ఈస్ అవర్ ప్రివిలేజ్. హ్యావింగ్ దట్ ఫెయిత్ ఈజ్ అవర్ ప్రివిలేజ్. ఆ ఆధిక్యత కొరకు ఎన్ని ప్రావిజన్స్ అండి ముందర చెప్పాడు, 6 ప్రావిజన్స్ చెప్పాడు. అంతకంటే ఎక్కువ ఆ ముందు అధ్యాయాల్లో చెప్పాడు. మరి 4, 4వది, దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళే యథార్థ హృదయము. దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళే యథార్థ హృదయము, యథార్థమైన హృదయం. అప్రైట్, అప్రైట్, యథార్థమైన హృదయం. యథార్థవంతుల మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం. యథార్థమైన హృదయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్, ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్స్. ఆయన అన్నాడు, నేను మీకు క్రొత్త హృదయాన్ని ఇస్తానన్నాడు. నేనే మీ హృదయానికి అడుగుతానన్నాడు. ఆ హృదయం కూడా కొత్తది నేనే ఇస్తానని చెప్పాడు కదా హెజ్కేలు గ్రంథంలో, ఇర్మియాలో. సో యథార్థ హృదయం, అది మన యొక్క ఆధిక్యత. 5వ విషయం చెప్తున్నాడు, నమ్మదగిన వాగ్దానము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక. దేవుడు ఎంత నమ్మదగిన వాడో 11వ అధ్యాయంలో చూస్తాం మనం. ఆయన నమ్మదగిన వాడు. హెబ్రీ 11:11లో శారా గురించి, ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన మాటను నమ్మింది. ఆమె తన వయసును నమ్ముకోలేదు, తన గర్భాన్ని నమ్ముకోలేదండి, దేవుణ్ణి నమ్మింది. ఎందుకు నమ్మింది? దేవుని మాటను ఎందుకు నమ్మింది? ఆయన నమ్మదగిన వాడు కనుక. ఎందుకు? హెబ్రీ పత్రికలో ఆల్రెడీ ద డిక్లరేషన్ వాజ్ గివెన్. దేవుడు అబద్ధం ఆడనేరడు కాబట్టి. హెబ్రీ పత్రిక ఆల్రెడీ ఆ డిక్లరేషన్ ఇవ్వబడింది. ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన వాగ్దానము నమ్మదగిన వాగ్దానం. ఏంటా వాగ్దానము? ఆయన సన్నిధిలోనికి మనము వెళ్ళుట అన్నది ఆయన యొక్క వాగ్దానం. 6వది, మనకు ఒక నిరీక్షణ ఇవ్వబడినది. ఏ హోప్ ఈస్ గివెన్ టు us. కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. సో నిరీక్షణతో పట్టుకుందాము. నిరీక్షణతో, విశ్వాసముతో సమీపిద్దాం, నిరీక్షణతో పట్టుకుందాం. పట్టుకుందాం, వేలాడదాం, అంతే. ఇక పట్టుకొని వేలాడడమే. ఎలాగైతే లంగరు ఆ సముద్రంలో ఉన్న ఆ ఓడ గాలికి అటు ఇటు గాలి కొడుతున్నప్పుడు కొట్టుకొని పోకుండా అక్కడే ఎందుకు ఉండిపోతుందంటే, ఎంత ఊగినా ఎందుకు అక్కడ ఉండిపోయిందంటే లంగరు. ఈ నిరీక్షణ పిల్లరా ఒక లంగర్ లాంటిది. ఇట్స్ అవర్ ప్రివిలేజ్. 3వ విషయానికి వద్దాం. ప్రేమతో
ఒకరిని ఒకరు పురుకొల్పుట. సో విశ్వాసం గురించి మాట్లాడాడు, నిరీక్షణ గురించి మాట్లాడాడు, ఇప్పుడు ప్రేమల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 24 నుంచి 25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. సో ప్రేమతో ఒకరినొకరు పురికొల్పుదాము అంటాడు. ఇవి నేను అలాగా మెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఎందుకంటే ఆ తర్వాత అధ్యాయాల్లో వీటి గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడతాడు. మొదటిది, సమాజముగా కూడుట మానవద్దు అంటున్నాడండి. కొందరు మానుకొనుచున్నట్టు, కొందరు మానుకుంటున్నాడు. ఎందుకు మానుకుంటూ ఉండవచ్చును? 2 కారణాలు మనం అనుకోవచ్చండి. ఒకటి, శ్రమ, వాళ్ళకు వచ్చినటువంటి శ్రమ. రెండవది, వారిలో కొందరు మందులై ఉన్నారు. బికాస్ ఆఫ్ ద డల్నెస్, బికాస్ ఆఫ్ దేర్ లేజినెస్, బికాస్ ఆఫ్ పర్సిక్యూషన్, మేబీ బికాస్ ఆఫ్ దేర్ లేజినెస్. మేబీ మోర్ అబౌట్ పర్సిక్యూషన్ హియర్. సమాజముగా కూడుట మానక అంటాడు. కొందరు మానుకొనుచున్నట్లు. సమాజముగా కూడుట మానవద్దు. ఇట్ ఈస్ అన్ ఎగ్జార్టేషన్ టు ద చర్చ్. సంఘము ఆదివారం ఆరాధన ఎగ్గొట్టేవాళ్ళు ఎందరోనండి. ఆదివారం ఆరాధన ఎగ్గొట్టేవాళ్ళు అనేక కారణాలు చెప్తారు. జూమ్లో కూడా చాలామంది కారణాలు చెప్పి ఎగ్గొడుతూ ఉన్నారు. డేటా ఉంటుంది ఏమండి, చాలా కారణాలు చెప్తారు. ఏమంటే మేము క్లాసెస్ అటెండ్ అవ్వాలి. నిజమే, క్లాసెస్ అటెండ్ అవ్వాలి. ఇప్పుడు పిల్లలందరూ డేటా అయిపోతుంది. యూ కెన్ బై మోర్ డేటా. కొనుక్కోలేమా? కొనుక్కోలేరా? దే ఆర్ డల్, స్పిరిచువల్లీ డల్. సమాజంగా కూడుకోవడం ఏమండి, దీనికి ఒక పేరు పెట్టవచ్చండి ఈరోజు. వన్ చర్చ్ స్కాటర్డ్. వన్ చర్చ్ స్కాటర్డ్. ఒకే సంఘమే కానీ చెదిరిపోయి ఉంది అందరి ఇళ్లల్లో ప్రస్తుత రోజుల్లో. సమాజంగా కూడుట మానవద్దు. రెండో మాట అంటాడు, ఒకరినొకడు ఆదరించుకొనండి. షో లవ్. కూడుకోవడంలో దెర్ ఇస్ లవ్. ఒకరినొకడు ఆదరించుకో. ఎందుకు కూడుకోవాలట? ఒకరినొకరు ఆదరించుకోవడానికి, ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకోవడానికి. ఎందుకు ఆదరించుకోవాలి? ఎస్, దే వర్ గోయింగ్ త్రూ ద పర్సిక్యూషన్. వాళ్ళు బాధల్లో వెళ్తున్నారు. దే వర్ నాట్ పూర్. ఇంతకుముందు చెప్పుకున్నాం. వీళ్ళు ఇతరులకు సహాయం చేశారు. హెబ్రీయులు ఇతరులకు హెల్ప్ చేశారు. ఆ మాట చెప్పుకున్నాం. సో వాళ్ళు ఎవరికి శ్రమ వచ్చింది, ఈ వారంలో ఎవరికి బాధ కలిగింది, ఎవరు గాయపరచబడ్డారు, ఎవరు కొట్టబడ్డారు, ఎవరు అవమానపరచబడ్డారు, ఎవరిని వచ్చి ఈడ్చుకెళ్ళారు, ఏమండి, ఒకరినొకరు ఆదరించుకోనండి. మూడోది అంటాడు, అభివృద్ధి చెందండి. సమాజంగా కూడితే అభివృద్ధి చెందుతారా? తప్పకుండా అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే ఈ కూడుకుంటున్న వారి ప్రేమను చూచినప్పుడు అదర్స్ విల్ బి గెట్ అట్రాక్టెడ్. అంతేకాదు, దే గ్రో స్పిరిచువల్లీ. అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి చెందండి అంటాడు. నాలుగవది, ప్రేమ చూపండి. టు షో లవ్. ఆదరించుకోవడంలో ప్రేమ ఉంది, పలకరించుకోవడంలో ప్రేమ ఉంది, ఏమండి, జరిగే యాక్టివిటీస్ అన్నిటిలో ప్రేమ ఉందండి. అవసరమైతే హెల్ప్ చేసే విషయంలో ప్రేమ ఉంది. లవ్ ఇన్ యాక్షన్. మిగిలిన అధ్యాయాలు లవ్ ఇన్ యాక్షన్. ఐదవ పాజిటివ్ రెస్పాన్స్, ఐదవ బాధ్యత, సత్కార్యములు చేయండి అంటాడు. సత్కార్యాలు చేయండి. డూ గుడ్ వర్క్స్. గుడ్ వర్క్స్. చాలా గుడ్ వర్క్స్ గురించి ఆ తర్వాత అధ్యాయంలో మాట్లాడతారు. యేసుప్రభు వారు మత్తయి సువార్తల మాటలో ఒక మాట చెప్పాడు కొండ మీద ప్రసంగంలో. ఇతరులు దేవునిని మహిమపరచునట్లుగా మీ సత్క్రియలను వారి ఎడల కనపరచుడి. షో యువర్ గుడ్ వర్క్స్ సో దట్ దే మే గ్లోరిఫై గాడ్. దేవునిని మహిమపరచడం కొరకు సత్కార్యాలు చేయండి. ఆరవది అంటాడు,
ఒకరినొకడు పురికొల్పుడి. ఎంకరేజ్ వన్ అనదర్. ఎంకరేజ్, పురికొల్పుకోండి. అసలు కూడుకోవడంలోనే పురికొల్పుకుంటామండి. ఎలా పురికొల్పుకుంటామో తెలుసా? వెన్ వి సింగ్ సాంగ్స్, మనం పాటలు పాడుతున్నప్పుడు ఒకరినొకరికి పురికొల్పు వస్తుంది. చాలామంది అనుకుంటారు కదా, మెసేజ్ టైంకి వెళ్తాంలే పాటలు పాడుతున్నారు. పాటలు పాడడము టైం పాస్ కాదు. పాటలు పాడడం అన్నది వెయిటింగ్ టైం కాదు. ఏమండి, పాటలు పాడడం అనేది వెయిటింగ్ రూమ్ కాదు. పాటలు పాడడం అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్. కాబట్టి మనము ఒకరినొకరము పురికొల్పుకోవడానికి చివరిగా ఈ మాట చెప్పుకుందాం. ఎందుకట? ఆ దినము సమీపించుట మీరు చూచుకొనది. ఆ దినము మీరు సమీపించుట మీరు చూచుకొనది. ఆ దినం, ఆ దినం ఏ దినం అండి? ఆ దినం అంటే ఇట్ ఇస్ నాట్ సెకండ్ కమింగ్. మేబీ ఉండొచ్చేమో. యథార్థంగా మనము అక్కడ స్క్రిప్చర్స్ చూస్తే శ్రమ రాబోతూ ఉంది. దే వర్ యాంటిసిపేటింగ్ బిగ్గర్ అండ్ లార్జర్ అండ్ ఇంటెన్సివ్ ఎక్సెసివ్ సఫరింగ్. ఒక గొప్ప శ్రమ కొరకు వాళ్ళు కనిపెడుతున్నారు. మేబీ దే ఆర్ లుకింగ్ ఫార్ ద నీరో చక్రవర్తి ద్వారా రాబోయే శ్రమను కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ శ్రమ రాబోతూ ఉంది కనుక, ఆ శ్రమ కాలం వస్తూ ఉంది కనుక, ఆ శ్రమ రాబోతుంది కనుక త్వరగా ఎక్కువసార్లు కలుసుకున్న తర్వాత కలుసుకుంటారో లేదో, మీలో కొద్దిమంది ఒకరినొకరు చూసుకుంటారో లేదో కూడా తెలియదు. ఆదరించబడ్డానికి ఒక వ్యక్తి ఉండకపోవచ్చు, ఆదరించడానికి నువ్వు ఉండకపోవచ్చు. కనుక ఆ దినము సమీపించుకొనది, మీరు ఈ పనులు చేయండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. 3 మాటలు, 6 ప్రావిజన్స్. 6 వనరులు. రెండవది 6 ప్రివిలేజెస్, 6 ఆధిక్యతలు. మూడవది 6 పాజిటివ్ రెస్పాన్సెస్, 6 బాధ్యతలు. సో ఇంతటితో దీన్ని ముగిస్తూ ఉన్నాను. మిగిలింది వచ్చే వారం నుంచి మనము కవర్ చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.